బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నారు. ఏపీ సచివాలయం వెనుక ప్రపంచ జనాభా దినోత్సవ కార్యక్రమం జరిపించేందుకు ఏర్పాట్లు చేశారు. ఉదయం 11 గంటలకు ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు హాజరు కానున్నారు. ఇప్పటికే జనాభాలో యువత తగ్గడంపై సీఎం చంద్రబాబు ఆందోళన చెందారు. రాబోయే 10 ఏళ్లలో వృద్ధులు ఎక్కువ అవుతారని గణాంకాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో జనాభా పెరుగుదల ఆవశ్యకతను సీఎం చంద్రబాబు వివరించనున్నారు. దక్షిణ భారతంలో జనాభా తగ్గుదలపై ఇప్పటికే చర్చ జరిగింది. ఇవాళ జరిగే ప్రపంచ జనాభా దినోత్సవంలో ముఖ్యమంత్రి కీలక ప్రకటనలు చేసే అవకాశం ఉంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కాంతి ఫోన్ లైన్లో అందిస్తారు. కాంతి, చంద్రబాబు ఎలాంటి ప్రకటనలు చేసే అవకాశం ఉంది? యాసోని నేడు ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించబోతోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. తొల్లూరు మండలం వెలగపూడి సచివాలయం సమీపంలో ప్రపంచ జనాభా దినోత్సవ నిర్వహణకు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నింటినీ కూడా అధికారులు పూర్తి చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరు కాబోతున్నారు. అయితే దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ సిద్ధం చేశారు. ఉదయం 11 గంటలకు ఈ కార్యక్రమం స్టార్ట్ అవుతోంది. అయితే ఇప్పటికే జనాభాకు సంబంధించిన దాంట్లో యువత తగ్గడం పైన ఏపీ సీఎం ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. రాబోయే 10 ఏళ్లలో వృద్ధులు ఎక్కువగా అవుతారని గణాంకాలు చెప్తున్నాయి. దీంతో జనాభా పెరుగుదల ఆవశ్యకతను సీఎం చంద్రబాబు వివరించే అవకాశం ఉంది. మరొక వైపు దక్షిణ భారతదేశంలో జనాభా తగ్గుదల పైన ఇప్పటికే పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. గతంలో ఒక్కరు ముద్దు ఇద్దరు చాలు అని ప్రచారం చేసిన ప్రభుత్వాలు ఇప్పుడు ముగ్గురిని కనండి, నలుగురైతే నష్టమేంటి అనే విధంగా తమ నిర్ణయాలను మార్చుకుంటూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు కూడా ఇవాళ ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా ఒక ప్రకటన చేసే అవకాశం ఉందని కూడా తెలుస్తా ఉంది. అయితే ఈ కార్యక్రమానికి సంబంధించినంత వరకు కూడా ఉదయం 11 గంటలకు సీఎం చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. తర్వాత సాయంత్రం 6 గంటలకు విజయవాడ ఎయిర్పోర్ట్ నుంచి హైదరాబాద్ కు సీఎం వెళ్ళబోతున్నారు. సోని, రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ కాంతి.